ఒక్కసారి గంజాయికి అలవాటు పిల్లగాడు ఆర్థికంగా చదువులో కానీ అన్ని విషయాల్లో కానీ పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంటుంది. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా దానివల్ల ప్రమాదమే. కాబట్టి పక్కింటి వాళ్ళు కదా మనకెందుకులే అనుకుంటే ఏదో ఒక రోజు మన ఇంటి వరకు వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ గంజాయి తీసుకుంటున్నటువంటి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. రేపు అమ్మ మాట్లాడకండి, ముందరికి ఒక 2 నిమిషాలు పోయిన తర్వాత మాట్లాడండి. కాబట్టి దయచేసి గంజాయి తాగే పిల్లల విషయంలో జాగ్రత్త పడండి. వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి, వినకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకండి. అంతేకాకుండా చిన్నపిల్లలు 18 సంవత్సరాలు నిండక ముందు అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి చిన్నపిల్లలకు బండి ఇవ్వకండి. ఇచ్చినట్టుంటే పోలీసులకు దొరికితే 25,000 రూపాయలు జరిమానా ఉంటుంది, దాంతో పాటుగా జైలు శిక్ష ఉంటుంది. అవన్నీ కాదు కానీ పిల్లలు రేపు పొద్దున వాళ్ళ ప్రాణాలు తీసుకుంటే ఎదిగిన కొడుకు దూరం అయితే ఆ తల్లిదండ్రుల కడుపుకోత ఎట్లుంటుందో మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ప్రాణాలు మనం రోడ్ల మీద చూస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంకొక విషయం ఏంటంటే ఇది వచ్చేది ఎండాకాలం. ఎండాకాలంలో మీ ఆరోగ్యాన్ని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. పొద్దున ఎర్లీ మార్నింగ్ మనం ఇంట్లో నుంచి బయలుదేరి 10-11 గంటల వరకే మన కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వద్దాం. ఇంత ఎండ సమయంలో నీడ పట్టున ఉండి చల్లని పదార్థాలు తీసుకుందాం. మళ్ళీ సాయంత్రం ఏదైనా ఉంటే సాయంత్రం చేసుకుందాం. కానీ మిట్ట మధ్యాహ్నం దయచేసి ఎండకి వెళ్ళకండి. ఎండ దెబ్బ కొడితే మన ప్రాణాలకి ముప్పు. కాబట్టి దయచేసి ఇంకొక విషయం ఏంటంటే మన గ్రామాలలో చిన్నపిల్లలు ఇప్పుడు ఒకటే పూట బడి నడుస్తుంది, ఇంకో పూట ఇంటికాడ తిరుగుతూ అంటారు. కాబట్టి మనకు చెరువు కూడా దగ్గర ఉన్నది. పోయి ఈత కోసము దేనికోసం బాయిలకు అటు ఇటు పరిగెడతారు. ఎప్పటికప్పుడు పిల్లల్ని గమనించండి. ఎందుకంటే వాళ్ళకి ఈత రాదు, ఏదైనా నీళ్ళలో పడితే వాళ్ళని కాపాడి నాదుతున్నాడు. కాబట్టి వాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ వీటి మీద ఒక పాట పాడాల్సిందిగా ఎప్పటిలాగే పాటిస్తూ, ఇది ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలో అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు అనేది మనకు జీవనాధారం, ప్రాణాధారం. జల సంరక్షణని మన సంరక్షణ. కాబట్టి నీటిని పొదుపుగా వాడాలి. నల్ల నుండి వచ్చే నీళ్ళని వృధా చేయవద్దని కోరుతూ
వృధా చేయకుండా నీటిని కూడా కాపాడాలని తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమాల్లో భాగంగా 6 గ్యారెంటీల్లో భాగంగా మనకు యువ వికాసం అనే పథకాన్ని మనం ముందుకు తీసుకురావడం జరిగింది. దాని ద్వారా యువత కనీసం 10వ తరగతి చదువుకోనన్న ఉంటాం కాబట్టి అలాంటి యువతకు వెన్నుదన్నుగా ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది హెల్పర్లు గాను, కొంతమంది ఆటో డ్రైవర్లు గాను వివిధ హోదాలలో ఏదో ఒక పని చేసుకుంటూ స్వయం ఉపాధిలో ఉన్నటువంటి యువతకు కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తే వాళ్ళు ఉన్నతంగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపుగా గరిష్టంగా 4 లక్షల రూపాయలను మనకు రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. అది ఏప్రిల్ 5వ తారీఖు వరకు మనకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఆ దరఖాస్తు చేసుకుని వచ్చినటువంటి డబ్బులకి 60% నుంచి 80% వరకు మీ క్యాస్ట్ను బట్టి క్యాస్ట్ ఆధారంగా 60 నుంచి 80% సబ్సిడీ, అంటే ఒక 100 రూపాయలు మనకు లోన్ వస్తే అందులో 60 నుంచి 80 రూపాయలు మనకు మాఫీ అవుతుంది. ఒక 20 నుంచి 40 రూపాయలు కట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి యువత అటువైపు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏదన్నా జ్యువెలరీ పెట్టుకుంటారా, లేదంటే ఒక చిన్న షాపు, కిరాణం షాప్ కానీ, సూపర్ మార్కెట్ కానీ, లేదంటే వైండింగ్ వాష్ కానీ, ఏదన్నా ఒక సందర్భం, ఆడవాళ్ళు అయితే బ్యూటీషియన్స్ అయితే ఇట్లాంటి వాటిలలో మనం దేంట్లయితే ప్రావీణ్యత పొందున్నామో దానికి సంబంధించిన కొట్టు పెట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి కంపల్సరీ దీన్ని అప్లై చేసుకోవాలి. దీంతో పాటుగా ఇప్పటికీ ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణాలు అందిస్తుంది. దాంతో పాటుగా మహిళలకు అనేక సంక్షేమ పథకాలలో అభివృద్ధి కార్యక్రమాలలో వాటా కల్పిస్తుంది. సోలార్ నుంచి వచ్చేటువంటి ఆదాయంలో వాటా కల్పించడమే కాకుండా బస్సులు కూడా మన మహిళా మండల సంఘాల నుంచి కొనుగోలు చేసి ఆర్టీసీకి అందించింది. కాబట్టి వచ్చే వాటాలలో కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు ఆడబిడ్డలు ఏదన్నా లోన్ తీసుకుంటే దానికి సంబంధించిన పావుల వడ్డీతోటి మనం డబ్బులు కట్టేవాళ్ళం బ్యాంకుకి. ఇప్పుడు అట్లా కాదు, ఏదన్నా అప్పు తీసుకుంటే ఆ సభ్యురాలకు ఏదన్నా జరిగితే ప్రమాదం కానీ మామూలు మరణం జరిగినా కానీ 2 లక్షల రూపాయలు మాఫీ జరగబోతుంది. దాంతో పాటుగా 10 లక్షల రూపాయలు బీమాను కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇలా అనేక సంక్షేమ పథకాలు ఆడబిడ్డల కోసం ఉంది. కాబట్టి 6 గ్యారెంటీల్లో భాగంగా ఎక్కువగా ముందుగా ఆడబిడ్డలను చూసింది, తర్వాత ఒక్కొక్కటిగా కొలుగుళ్లలో కానీ అనేక సంక్షేమ రూపంలో తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ సారథి. కాబట్టి దయచేసి ఈ పాట మరొక పాట సంక్షేమ పథకాలపై ప్రసిద్ధిగా పలికి రాజేందర్ కోరుతారు. ఇస్తున్నారు, కొంతమందికి వస్తుంది, కొంతమంది రావట్లేదు. అవి కూడా ముందు అవుతుంది, కాస్త ఓపిక పట్టాలని చెప్తాం. నా పేరే గ్యాస్ సిలిండర్ అమ్మ, నా పేరే గ్యాస్ సిలిండర్ అమ్మ, గ్యాస్ పొయ్యి మీద వెలిగే మంటనమ్మా. నా పేరే గ్యాస్ సిలిండర్ అమ్మ,
సిలిండర్తో పాటుగా ఉచిత విద్యుత్ను కూడా మనకు అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి 200 యూనిట్ల వరకు దాదాపుగా మనకు సరిపోతుంది. ప్రతి ఇంటికి దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఈ ఉచిత కరెంటు కూడా వస్తుంది. కాబట్టి ఇలా అనేక సంక్షేమ ఫలాల్ని ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ కార్యదర్శి గారు, కారోబరి గారు, అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన మీ అందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.